16 నెలలు జైల్లో ఉంటేనే 151 స్థానాలు గెలిచినప్పుడు అవును 5 సంవత్సరాల పాటు పాలన కొనసాగించి తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి కొంపలోంచి బయటికి రానప్పటికీ జైల్లో ఉన్నా కొంపలో ఉన్నా రెండు ఒకటే అంతే. ఇప్పుడు మా వాడు బయటకు రావాలన్నా కూడా నువ్వు 1000 మంది పోలీసులు కావాలా, తోపుడు బండ్లు బంధు, షట్టర్లు వేయాలా, బార్కేడ్లు పరదా పట్ల కట్టాలా, పోలీసు వాళ్ళ వలయంలో కవచంలో పోతాడు. జైల్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే కదా. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఒకటే, ప్రజల దగ్గరికి రానప్పుడు ఎక్కడున్నా ఒకటే. అవును, పైన హెలికాప్టర్లు పోతా ఉన్నా కింద ట్రాఫిక్ ఆపుతాడు, పైన హెలికాప్టర్లు పోతా ఉన్నా చెట్లు నరికితివి. ఇంకా మరి మేము ఎందుకు గెలవకూడదు? వై నాట్ 175 అంటాను నేను. అది ఆయన ఉద్దేశం కూడా అదేనా? అన్న కూడా అదే కదా, వై నాట్ 175 అంటాడు కదా. మరి ఏమైతుంది? మరి ఆయన ఏంటి, మీ వేణుస్వామి గారేమో మొన్నటి వరకు మీలాగే జగన్ రెడ్డి గెలుస్తారని సడన్ గా నేను నిన్న ఒక వీడియో చేశాను, మీరు చూసారో లేదో మరి. మీలాంటి ఒక పెద్దలే, మీకు ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే 40 సంవత్సరాలు అనుభవం ఉండదో సినీ ఇండస్ట్రీలో, అదే విధంగా 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇదే అంటే మరి ఈ ఇంత తాంత్రిక పూజలు అయి కాదు. అవును, ఒక సిద్ధాంతి గారిని అడిగిన, సిద్ధాంతి గారు ఏంది పరిస్థితి, ఏంది ఈ పరిస్థితి, ఏంది దేనికి పోయినాడు ఆడికి అని నేను మీకు చెప్తా ఉండు. అది ఏ గుడికి పోయింది కూడా చెప్తా, నిన్న పోయిన గుడి కూడా ఏందనేది అది కూడా నేను చెప్తా. అది చెప్పి నేను కంటిన్యూ చేస్తా. ఒక నిమిషం ఉండండి. నువ్వు దేవుడిని నమ్మేవాడికి దెయ్యాలతో ఏం పని? పాయింట్ నెంబర్ 1. మీరు దీనికి సమాధానం చెప్పండి సార్, పెద్దవాళ్ళు. మీరు పని లేదు, దేవుడిని నమ్మేవాడికి దెయ్యాలతో పని లేదు, దెయ్యాలతో ఏమి అవసరమో చెప్పు. చూడియా, సకల శత్రు వినాశనార్థం, సకల శత్రు బాధ నివారణార్థం ప్రత్యేక పూజ నిమిత్తం అస్సాం కామాఖ్య దేవాలయానికి ప్రయాణం. ఇది వాట్సాప్ స్టేటస్. ఎవరిది? వేణుస్వామి. చూడండి, నేనేం అబద్ధం చెప్పింది కాదు, సరేనా? అదే విధంగా కామాఖ్య దేవాలయంలో పోయి పూజలు చేశాడు, సరేనా? కామాఖ్య అమ్మ దేవాలయానికి పోయి పూజలు చేశాడు. కామాఖ్య అమ్మవారి దేవాలయానికి ఎందుకు పోతారో మీకు ఐడియా ఉండదా? బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళ మ్యాజిక్ లాడ వాళ్ళలో ఎంత కలేజా ఉండదు, వాళ్ళలో ఎంత శక్తులు ఉన్నాయి అనేదాన్ని ఆడ ప్రదర్శించి వీళ్ళకి నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఈ నెగిటివ్ ఆడబెట్టి పాజిటివ్ వైబ్స్ తో వచ్చారు బయటికి. మళ్ళా ఓకే, అర్థమైందా? పాజిటివ్ వైబ్స్ వచ్చి ఎదుటోడిని నువ్వు బ్రహ్మాండంగా పాజిటివ్ ఉంటావు, నీలో నెగిటివ్ పెడతారు. ఓకే, నీలో నెగిటివ్ పెట్టి భయాన్ని క్రియేట్ చేసి వీడు అవసరం. అయ్యా ఒక్క మాట నాయన ఒకటి చెప్తా, ఈయన ఎవడైనా సరే పూజారి గాని, సిద్ధాంతులు గాని, వేద పండితులు గాని ఎవరైనా పూజ చేసేవాళ్ళు ఏం పెడతారయ్యా? నైవేద్యం కాదు, హోమగుండం పెడతారు. దాంట్లో వేసే సామాగ్రిలు అన్ని తెచ్చుకుంటారు. ఆవు నెయ్యి, దినుసులు అన్ని తీసుకొస్తారు. దినుసులు ఏంటియో అన్ని తెచ్చారు కదా, జాకెట్ ముక్కలు అవి, అన్ని కొబ్బరి ముక్క, కలిశాలు గిలిచాలు పెడతారు. ఈడేం చేస్తాడయ్యా? చికెన్ పెడతాడు, చేపలు పెడతాడు, మటన్ పెడతాడు, మందు పెడతాడు. నువ్వు పూజ చేసుకుంటావు అంటే నువ్వు వైన్ తాగుతావా, విస్కీ తాగుతావా, నా బ్రాండ్ సింగల్ మాల్ట్ తాగుతావా, డబల్ మాల్టా, జానీ వాకరా, శివాస, గోల్డ్ లేబులా, బ్లాక్ లేబులా, అది ఈడు తాగుతాడు, వాళ్ళకు పోతాడు, ఓడు తింటాడు, ఈడు తింటాడు. తిని ఊళ్ళ పియ్యంతా తిని ఏ విధంగా ఉన్నాడు, వాడు ముఖం చూడు ఎట్టున్నది ఒకసారి. ఈడు మనిషి అయ్యా? ఈడ సమాజంలో ఇట్టోళ్ళు ఎందుకయ్యా? అవసరమా? బ్లాక్ మ్యాజిక్లు చేసుకునే వాళ్ళందరినీ కూడా సమాజం ఏ విధంగా ఇది చేస్తాం, వెంట తగులుతుంది కదా. మన పల్లెటూళ్ళలో అయితే చూస్తే, పల్లెటూరులో మా రాయలసీమ పక్క అయితే ముందు పక్క ఉండే పూలను 3 రాళ్ళు దుబ్బుతారు. అర్థమైందా? రాళ్ళు దుబ్బినప్పుడు మాట సరిగా రాదు, అవును, తుస్సుపోతాది. ఆ మంత్రం పనిచేయదురా, ఈ పట్టరండి అని చెప్పి చెట్టు కట్టేసి ముందు పక్క పూలను 3 రాయి తీసుకొని రాళ్ళ దుబ్బి ఆమె నంపించారు. ఈడ వారు తెలంగాణ ఉన్నాయి తిరుగుతున్నాడు, హైదరాబాద్ లో. వరి నా కొడుకులే వాడి దగ్గర ఈడి జాతకం, ఈడిది వంకొని ఈడు చూసుకోలేడు, ఈడిదేంది పక్కనోడు చూసి చెప్పేది. ఈడిది కనపడితే కదా ముందు, ఈడు వంగి ఓడి కాలు పొట్టే చూసుకోమని చెప్పు, మళ్ళీ చెప్పమని చెప్పి పక్కనోడిది ఏమన్నాను. ఈడిది అంత తెలుసుంటే ఒక్కటి చెప్తా, ఈయన ఎవడైనా సరే ఈడిదే మొత్తం తెలుసుంటే ఈడు పక్కనోడికి ఎందుకు చెప్తాడు? ఈడే బ్రహ్మాండంగా కోట్లు సంపాదించి హెలికాప్టర్లు ఆడించే స్పెషల్ జెట్ ఫ్లైట్లు, విలాసవంతమైన భవనాలు, ఫామ్ హౌస్లు అన్ని కట్టుకొని ఉండరా? అవును, పబ్బు పెట్టుకుంటాడంటే ఎవడు నా బ్రాహ్మణ్ కులానికే బ్రాహ్మణులు అంటే నాకు చాలా గౌరవం. నేను ఏడన్నా మాకు కుల గురువులు ఉంటారు, మా పల్లెల్లోకి వచ్చారు వాళ్ళు, గుంటూరు వాళ్ళు,
గుంటూరు నుంచి మా రాయలసీమకు వచ్చారు, కుల గురువులు అంటారు వాళ్ళను. అవును. మేము వాళ్ళు కనపడితే పాదాలకు నమస్కారం చేసుకుంటాం, ఉమ్, వాళ్ళు పైన కూర్చోంటే మేము కింద కూర్చుంటాం. ఉమ్, బ్రాహ్మణులు అంటే అట్లా ఉండాలా. ఈ నా కొడుకు ఏందయ్యా, లుచ్చా నా కొడుకు, చిల్లర నా కొడుకు, ఉమ్. వీడి మాట ఇచ్చినా కూడా దరిద్రం. మరేంటి అసలు ఆవిడేమో రోజా గారు నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లము లేదు, ఉన్న ప్రాబ్లం అంతా మా వైసీపీ వాళ్ళతో నేను ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో ఒకటి అవును వచ్చింది. నాగేంద్ర గారు, వాస్తవమే. ఉమ్, వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం ఎందుకు? మా పార్టీలో మాకే. ఉమ్, ఎందుకంటే 40 లక్షలు లెక్క అడిగితే ఏం ప్రాబ్లం రాదా? ఒక దళితుల దగ్గర నామినేటెడ్ పోస్ట్ కి, నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ పోస్ట్ కి 40 లక్షల రూపాయలు నువ్వు లెక్క వసూలు చేసినావంటే ఉమ్, నువ్వు ఎంతో ఏ విధంగా ఏ రకాన నువ్వు సంపాదించుంటావో. ఉమ్, ఇంకేమో పర్యాటక శాఖ మంత్రిని ఇచ్చారు, ఉమ్, రాష్ట్రానికి పర్యాటకులు వచ్చేట్టుగా పాలన చేయంటే ఈమె పర్యటన చేయబోతుంది. ఆ శేఖర్ మాస్టర్ నేర్చుకొని దుబాయ్ పోతుంది, లండన్ పోతుంది, ఆఫ్రికా పోతుంది, జింబాబే పోతుంది, శ్రీలంకకు పోతుంది, థాయిలాండ్కి పోతుంది. రాష్ట్రాన్ని పర్యాటకులు వచ్చేట్టుగా చెయ్యి. మన రాష్ట్రానికంటే ఏమో పర్యటన చేయబోతుందన్నా, ఏం చేయాలన్నా చెప్పు, ఏం చేద్దాము. అదే విధంగా చూసుకుంటే నగిరిలో ఏం అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చాక శాసనసభ్యురాలుగా ఉండింది, ఆ తర్వాత మంత్రిగా ఉండింది. నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసిందంటే శూన్యం. 500 లీటర్లు ట్యాంకులు ఉంటాయి తెలిసిన, వాటర్ ట్యాంకులు. ఆ వాటర్ ట్యాంకులు ఓపెన్ చేయని పోతుంది. ఇప్పుడు దళిత వాళ్ళు ఉంటాయి, హరిజన్ వాడ, గిరిజన వాడ, ఇవి ఉంటాయి కదా, వాళ్ళు 500 లీటర్ల ట్యాంకర్ ఒకటి తెచ్చేది, ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకర్ నీళ్లు తెచ్చేది, కింద ఊరికే తెత్తున ఒక ఇది వేసేది దిమ్మి మాదిర, దాని మీద ట్యాంక్ పెట్టేది, 3 పక్కల 3 కుళాయిలు పెట్టేది, ఆ కుళాయిలు ఓపెన్ చేయని పోతుంది. ఇది మా బతుకైపోయా. ఇదే పరిశ్రమలు తేవటం, ఇదే అభివృద్ధి చేయటం. నువ్వు అటోళ్ళు నీకు ఓట్లు ఎచ్చరా? నిన్ను నమ్ముకొని నీకు ఓట్లు ఇచ్చే నువ్వు చేసే పనులు నువ్వు చేసివి. నువ్వేమో కొడుకేమో ₹1 కోటి పైన పెట్టి కారు తీసిచ్చివే, నీకు ఓట్లు వేసిన ప్రజలు ఏ విధంగా ఇదవుతారండి? ప్రజలు ఎటన్నా సావని, మనకు అవసరం లేదు. మనకు ప్రోటోకాల్ ఉండాలి. మనం కాళ్ళ మీద కాలు వేసుకోవాలా, కారులో కూర్చొని పోవాలా. కాళ్ళు ఎట్ట కూర్చుంటా తెలుసా? కారులో కూడా నీకు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. కాళ్ళ మీద కాలు వేసుకొని డాష్ బోర్డు తగిలించాలి. ఈ కాలు డాష్ బోర్డు తగిలించి ఆమె కూర్చుంటుంది. ఆమెను కూర్చుంటుంది. ఇంకా తిరుమలకు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా, శనివారం వచ్చారా రాండి అంటారు. ఆమె తిరుమలకు దర్శనాలు కింద నుంచి బస్సు పెడతాది. ఒక్కొక్కరికి 20,000 30,000 తీసుకుంటది. కోట్లు సంపాదించింది. అన్నగారేమో మైనింగ్, గ్రావెలు ఆ నుంచి వచ్చి ఇసుక అక్రమంగా దాటియటం, అక్రమంగా ఎర్రచందన రవాణా, బార్డర్ దాటియటం. నగిరే కదా, నగిరి దాటితే తిరువల్లూరు ఆడనే పోటీ చేస్తుంది ఇప్పుడు మళ్ళా. తిరువల్లూరు, కాట్పాడి, ఆ 2 గడ తమిళనాడులో. ఇప్పుడు ఆ 2 గడ ఎవరు సలవమనే ఫండింగ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళేమో బార్డర్ దాటిస్తారు. వాళ్ళ పని వాళ్ళది. అన్నగారి సంపాదన అన్నగారిది, ఏమో సంపాదన ఏమది, మొగుడు సంపాదన మొగుడిది. వీళ్ళు యాడ గ్రావెలు ఓనా. నీకు ఒకటి తెలిసిన, తమిళనాడుకి ఒక్క రోజుకి 300 టిప్పర్లు ధరించది గ్రావెలు, మట్టి తమిళనాడుకి. ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావు, కింద నువ్వు పిల్లర్లు వేసినప్పుడు మళ్ళా దాన్ని అంతా ఇది చేద్దా, పూడయిద్దా, పూడుపు కానీ మట్టి అంతా కొండలే కదా నీకు. నగిరి, పుత్తూరు కాడించి ఆ మొత్తం అన్ని కొండలే కదా, కొండ ప్రాంతం. ఆ కొండకు మళ్ళీ ఇటాచీలు పెట్టి రోజుకు 300-400 లారీలు ఆ రోడ్డు బడిగా పోతా ఉంటాయి. తెలిసిన నీకు? విన్నాను. 300 లారీలు, ఒక్కొక్క ట్రక్ 30,000. రోజుకి ఎంత లెక్క సంపాదించారో వాళ్ళ అన్నగారు అర్థం చేసుకో. మళ్ళా మైనింగ్ కసర్లు ఉంటాయి. మైనింగ్ కసర్లు తెలుసా? జిప్స్ వచ్చేది ఆ ఏరియాలో ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే కొండ ప్రాంతం కదా. వాటిని ఏమంటారంటే బెనిగిల్ రాయి అంటారు. పెద్ద పెద్ద ఉంటాయి. ఆ కసర్లో వేసినావంటే రాయి అంతా క్రష్ అయిపోయి నీకు చిప్స్ మాదిరి అంతంత ఇవి వస్తాయి అనమాట. రోడ్డు వేసేటప్పుడు ముందు అది దోలుతారు. ఇప్పుడు ఏమన్నా మనం రెస్టారెంట్లోనూ పాడు చూసినామంటే అది పోసుంటారు ముందు పక్క. పోసే ఆ క్రషర్ల వల్ల కూడా వాళ్ళు కన్నా పన్ను కన్నా వీడికి చిస్తు కన్నా కట్టుకుంటా ఉన్నాడు అనుకో. ఇప్పుడు రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టింది. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఎవడికో ఒక పూట అన్నం పెట్టిన పాప అయితే పోలేదులే. అన్నా క్యాంటీన్ లో పెరిగి దుబ్బినాము చంద్రబాబు నాయుడు పెట్టినట్టు. పేదోడు అన్నం తింటే మాకు నచ్చదు కదా, మేము ఎందుకు పెడతాం అన్నంగినే. రోజా చారిటబుల్ ట్రస్ట్ కు రోజుకి 5,000 లెక్క ఇవ్వాలి మీరు అంటారు.